నమస్తే అండి గురువుగారు. శ్రీమాత్రే నమః. గురువుగారు, వివిధ రాశులలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? వాళ్ళ అదృష్ట సంఖ్య ఏంటి? పాటించాల్సిన పరిహారాలేంటి? ప్రతి వీడియోలోని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ వీడియోలో మిథున రాశి గురించి చెప్పండి. సాధారణంగా మిథున రాశిలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మిథున రాశి. మిథున రాశి వారికి అధిపతి చంద్రుడవుతూ ఉంటాడు. కనుక మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు మృదు స్వభావులు అని చెప్పుకోవచ్చు. అంటే నోట్లో నాలుక లేనటువంటి వ్యక్తులు అని చెప్పొచ్చు. అంటే మీరు చెప్పినట్టుగా హ్మ్. 7 రోజుల్లో ఏ రోజు పుట్టినా అట్లానే ఉంటారా? లేదు. నే ఇక్కడ నేను అదే చెప్తున్నా. తిథి, వార, నక్షత్ర, యోగ, ముహూర్త, కరణము. హ్మ్. ఈ 5 కలిపితేనే మనిషి యొక్క భూత, భవిష్యత్, వర్తమానాదులు తెలుస్తాయి. కాబట్టి ఇక నేను మన ఇదేంటి మిథున రాశిలో పుట్టాను. మిథున రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఇదే రకమైనటువంటి వ్యవహారం ఉంటుంది అని చెప్పుకోలేము. బట్ సాధారణంగా ఉండేది. సాధారణంగా ఉంటుంది. అంటే మిథున రాశి వారికి అధిపతి బుధుడవుతాడు. సారీ, చంద్రుడని చెప్పా, బుధుడవుతాడు. కాబట్టి బుధుడు దశలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనంటే గనక మృదు స్వభావులు అని చెప్పుకోవచ్చు. అందులోనూ ఈ యొక్క మిథున రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా కుకింగ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. అంటే వంట చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళకు కుకింగ్ అంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు 10 మందికి వండి పెట్టాలి, భోజనం పెట్టాలి. కడుపు నిండా వాళ్ళకి ఎదుటి వారు ఇవ్వరు అన్నా గూడా అన్నార్తి అని వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వారు. మంచి నాలెడ్జ్ పర్సన్స్ అని చెప్పుకోవచ్చు. అంటే తెలివితేటలు కలిగినటువంటి వారు. ఎలాంటి జటిలమైనటువంటి సమస్యనైనా ఇట్టే తమ తెలివితేటలతో పరిష్కరించేటటువంటి వారు అని చెప్పుకోవచ్చు. గొప్ప మేధాశక్తి, జ్ఞానశక్తి ఉన్నటువంటి వారు మిథున రాశి వారు అని చెప్పుకోవచ్చు. హ్మ్. అలాగే ఈ మిథున రాశిలో పుట్టినటువంటి జాతకుల్లో గనక ముఖ్యంగా చెప్పుకోవాలి అని అంటే గనక వీళ్ళకు సహాయం చేసేటటువంటి కుతూహలం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అంటే చాలా మందిలో గమనించినటువంటి వారైతే అంటే కొంతమంది వ్యక్తులు మీరెప్పుడైనా గమనిస్తే అడిగిన వెంటనే చాలామంది సహాయం చేసేస్తూ ఉంటారు. అడిగిన వెంటనే మా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర నుంచి మరి తెచ్చి మరి అంటే వీళ్ళకేంటంటే పరువు, ప్రతిష్టలు అలాగే వీళ్ళకేంటి అనంటే గనక సంఘంలో గౌరవం, మర్యాదలు ఇవి పోకూడదు అనేటటువంటి ఒక టెంట్ కింద వీళ్ళు బతుకుతూ ఉంటారు. దానికోసం వీళ్ళు ఏదైనా జేసేస్తూ ఉంటారు. హ్మ్. అలాంటి స్వభావం కలిగినటువంటి వారిలో ఈ యొక్క మిథున రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు మిథున రాశి వారికి బుధ మహర్దశ అవుతుంది కాబట్టి అంటే బుధ మహర్దశ అంటే మిథున రాశికి అధిపతి బుధుడవుతూ ఉంటాడు. కాబట్టి ఈ బుధుడి యొక్క గుణగణాలు ఎలాగైతే ఉంటాయో అవి కొంతవరకు మిథున రాశిలో పుట్టినటువంటి జాతకుల మీద తప్పనిసరిగా వీళ్ళ ఏర్పడుతుంటాయండి. మిథున రాశి వాళ్ళు బుధవారం పుట్టారనుకోండి. బుధవారం పుట్టడం వల్ల మంచి సత్ప్రయోజనాలే ఉంటూ ఉంటాయి. అలాగే బుధవారం గనక పుడితే దైవిక భక్తి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. పెద్దలంటే గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. వీళ్ళకేమిటి అనంటే గనక 10 మందికి సహాయం చేసేటటువంటి ఆదరణ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళతో అంటే వీళ్ళ కుటుంబం పట్ల శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కుటుంబం తర్వాతే, పిల్లల తర్వాతే, తల్లిదండ్రుల తర్వాతే అనేటటువంటి ఒక మైండ్ సెట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. వీళ్ళకు డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఒక ఆశ చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే సంఘంలో గౌరవంగా బ్రతకాలి, మర్యాదగా బ్రతకాలి, డబ్బుంటే అవన్నీ వస్తాయి అనేటటువంటి ఒక థాట్‌లోకి వెళ్ళిపోయి వీళ్ళు డబ్బు సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకునేటటువంటి తత్వం కలిగినటువంటి వారు వీళ్ళు. ఓకే. వీళ్ళకి చదువు అబ్బుతదా? అంటే బాగా వీళ్ళు చదువుకుంటారా? చదువు కంటే ఎక్కువ కష్టాన్ని ఎక్కువగా నమ్ముకుంటారు. మిథున రాశి వారు మీరెప్పుడైనా గమనించినట్టయితే, మిథున రాశి వారు బుధవారం పుడితే కష్టాన్ని నమ్ముకుంటారు. గురువారం గనక పుడితే గనక వీళ్ళు కష్టాన్ని పక్కన పెట్టి డబ్బు మీద పడుతుంటారు. అది ఎలాగైనా సరే డబ్బు సంపాదించాలి అనేటటువంటి వ్యామోహంలో ఉంటారు. శనివారం పుడితే గనక అక్రమంగా డబ్బులు సంపాదించాలి ఎలాగైనా సరే అనేటటువంటి అపోహలో ఉంటూ ఉంటారు. మంచితనాన్ని పక్కన పెట్టేస్తారు. ఇక శనివారం పుడితే గనక ఏదైనా సరే డబ్బులు కావాలి. అవి ఎక్కడి నుంచొస్తున్నాయి? పరాయి వాడిని దోచుకుంటున్నామా? దొంగతనం చేస్తున్నామా? వాడిని హింసిస్తున్నామా? పీడిస్తున్నామా? ఇవన్నీ సంబంధం లేదు. మనకు డబ్బు కావాలి. దానికోసం ఏదైనా చేయడానికి రెడీ అనేటటువంటి వ్యవహారంలో ఉంటూ ఉంటారు. ఆదివారం పుడితే గనక వాళ్ళ కుటుంబ పరిస్థితులు బట్టో, లేదా వ్యక్తిగత పరిస్థితులను బట్టో ఉద్యోగమో, బిజినెసో ఏదో ఒకటి చేసి డబ్బు సంపాదించాలి. ఏటైతే అటు అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అంటే ఈ రకమైనటువంటి వ్యవహార శైలిలో ఎక్కువగా ఉంటుంటారు. అంటే వీళ్ళు ఉద్యోగం చేస్తే మంచిదా? వ్యాపారం చేసుకుంటే మంచిదా? వ్యాపారము చేయడమే మంచిది. ఎందుకు అంటే గనక ఎవరైతే మిథునము ప్లస్ ఆహ్, కన్య
ఈ 2 రాశుల్లో పుట్టినటువంటి వారికి బుధుడు అధిపతి అవుతాడు కాబట్టి, ముఖ్యంగా వీళ్ళు బిజినెస్ చేస్తేనే డెవలప్‌మెంట్ అవుతూ ఉంటారు. బిజినెస్ అంటే ఏంటి? హోటల్ మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చు. హ్మ్. లేదు అంటే టిఫిన్ షాప్స్ టిఫిన్ సెంటర్స్ పెట్టుకోవచ్చు. లేదా హోటల్ పెట్టుకోవచ్చు. లేదు అనంటే గనక వీళ్ళు ఫుడ్‌కి సంబంధించినటువంటి ఏ బిజినెస్ అయినా పెట్టుకోవచ్చు. సూపర్ మార్కెట్ పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా సంబంధించింది పెట్టుకోవచ్చు. పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవచ్చు. డైరీ ఫార్మ్స్ పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా పెట్టుకోవచ్చండి. ఓకే. సో, మిథున రాశి వాళ్ళకి పాల ఉత్పత్తులు, డైరీకి సంబంధించింది కలిసొచ్చే అంశం. కలిసొస్తూ మళ్ళీ ఉంటుంది. వీళ్ళ వివాహ జీవితం ఎట్లా ఉంటుంది? వివాహ జీవితం బానే ఉంటుంది. కాకపోతే మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి జీవితంలో సంతానం ఆలస్యంగా అవుతుంది. సంతానం ఆలస్యం కావడం గాని, లేదు అనంటే గనక హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గాని, ఇవి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశాలుంటాయి. అంటే హార్మోన్ ఇంబాలెన్స్ కావచ్చు, లేదా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కావచ్చు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటటువంటి లక్షణాలు ఈ యొక్క మిథున రాశి ప్లస్ కన్యా రాశిలో పుట్టిన వారికి అవుతా ఉంటాయి. సో, మిథున రాశి వాళ్ళకి సాధారణంగా ఆహ్, ఏది కలిసొచ్చే రోజు? ముఖ్యంగా మిథున రాశి వారికి కలిసి వచ్చేటటువంటి రోజు అనేటటువంటిది గనక చూసుకుంటే, మిథున రాశి వారికి ముఖ్యంగా మంగళవారము కలిసి వచ్చేటటువంటి వారంగా చెప్పడం జరిగింది. అలాగే మిథున రాశి వారికి మంచి ఇష్టమైనటువంటి రంగు అనంటే గనక రెడ్ కలర్ ఒకటి, అలాగే గ్రీన్ కలర్ ఒకటి. ఈ 2 రంగులు వాళ్ళకి కలిసి వచ్చేటటువంటి రంగులండి. ఓకే. అదృష్ట సంఖ్య? అదృష్ట సంఖ్య అనేటటువంటిది గనక చూసుకుంటే, వీళ్ళకు 1 సంఖ్య గాని, లేదా 5 సంఖ్య గాని కలిసి వచ్చేటటువంటి సంఖ్యగా చెప్పడం జరిగింది. హ్మ్. ఏ రోజు కలిసొస్తది వీళ్ళకి? ముఖ్యంగా వీళ్ళకు కలిసి వచ్చేటటువంటి రోజు అనేటటువంటిది గనుక మంగళవారమే వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేటటువంటి వారం. కనుక వీళ్ళేదైనా పని చేయాలి అంటే గనక మంగళవారం రోజున చేసుకుంటే బాగుంటుందండి. సాధారణంగా కొన్ని కొన్ని రాసుల్లో ఉండేవాళ్ళు కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అవును. మిథున రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ముఖ్యంగా 3 విషయాలు చెప్తా. మిథున రాశి వారు అనవసరమైనటువంటి విషయాల్లో అస్సలు కలుగజేసుకోకూడదు. రెండవ విషయం ఎవ్వరికి షూరిటీ లాంటివి గాని, జమానత్ లాంటివి గాని, అయ్యో! నీకెందుకు నేనున్నానులే అని చెప్పేసి రాజకీయ నాయకులు హామీ ఇస్తారు చూసారా? హ్మ్. అలా హామీలు ఇవ్వడం గాని, ఇలాంటివి ముఖ్యంగా మానుకోవాలి. కుటుంబం పట్ల శ్రద్ధ పెట్టాలి. కుటుంబం పట్ల శ్రద్ధ పెడితే గనక 100% వీళ్ళ జీవితంలో అన్ని సక్సెస్‌ఫుల్ లైఫే ఉంటుంది. సో, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు పాటించాల్సిన పరిహారాలేంటి? అంటే ఏ దేవీ దేవతను ఆరాధించాలి? ముఖ్యంగా మిథున రాశిలో పుట్టినటువంటి జాతకులు ఎవరైనా ఉన్నట్టయితే గనక వైశ్రవణ తంత్ర యాగం చేయించుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ వైశ్రవణ తంత్ర యాగము మిథున రాశి వారికి చాలా కీలకమైనటువంటిది. వాళ్ళ జీవితంలో కొన్ని మార్పుల నుండి బయటపడేటటువంటి అంశాలు కూడా దీని ద్వారా కలుగుతాయి. మిథున రాశి వారు ఏ పుణ్యక్షేత్రాలను దర్శించాలంటారు? ముఖ్యంగా మిథున రాశి వారు మంచి పుణ్యక్షేత్రము అంటే పళని గావచ్చు. లేదు అనంటే కనుక కుక్కి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయం గావచ్చు. లేదు అనంటే దగ్గరలో ఉన్నటువంటి పాతాళ శంభు మురుగన్ అంటే ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళినా గావచ్చు. అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క క్షేత్రానికి వెళ్ళడం చాలా విశేషమైనటువంటి విధానం వీళ్ళ జీవితంలో అంటే ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగితే గనక వీళ్ళ జీవితంలో నెగెటివ్ ఇంపాక్ట్ అనేది తొలగిపోతుంది. వీళ్ళ జీవితానికి మంచి మార్పులనేటటువంటివి వస్తాయి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీలైతే మిథున రాశి వారు ఎవరైనా ఉన్నట్టయితే చక్కగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రాలు అంటే స్వయంగా వెలిసినవి కావచ్చు, లేదా విశేషంగా పుణ్యక్షేత్రాలు ఉంటూ ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామికి. అలాంటి క్షేత్రాలు కావచ్చు. ఒక్కసారి వెళ్లి ఈ యొక్క సమ్మర్ హాలిడేస్‌లో అక్కడికెళ్ళేసి చక్కగా స్వామి వారి యొక్క దర్శనం చేసుకొని వస్తే మీ జీవితంలో తెలియనటువంటి మిరాకిల్స్ ఎన్నో జరుగుతాయి. అంటే మీ జీవితంలో ఇది కావట్లేదు, ఇది రావట్లేదు, ఇది అవ్వట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా మీరొక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్లి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం ఏదైనా పర్వాలేదు. ఒక్కసారి వెళ్ళేసి రండి. మీకు జీవితంలో ఆ పని కాకపోతే నన్నడగండి. అంత విశేషమైనటువంటిది సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. గురువుగారు, మిథున రాశిలో పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి? స్వభావం ఏంటుంది? అలానే వాళ్ళ గుణగణాలేంటి? పాటించాల్సిన పరిహారాలు వివరంగా తెలియజేశారు. ధన్యవాదాలు. శ్రీమాన్